హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు జనాలందరూ ఈ ఎపిసోడ్ కోసం. ఆ ఎపిసోడ్ అయితే రానే వచ్చింది. ఏంటంటే సోనియా ఎలిమినేషన్. సో కాకపోతే బిగ్ బాస్ దీన్ని కొంచెం తికమక పెట్టి కన్ఫ్యూజ్ చేసి, అంటే బాగా లీస్ట్లో ఉన్న సోనియాని ఇంకా ఏమన్నా సేవ్ చేద్దామని ప్రయత్నం చేశాడా అనిపించేలా ఒక సిచ్యువేషన్ అయితే పెట్టాడు ఇక్కడ. అంటే ఎప్పుడు ఎలిమినేషన్ అప్పుడు ఏడ్చే సీత ఈసారి ఏడవకుండా మనందరినీ బతికిచ్చింది. నిన్న ఎపిసోడ్ అంటే ఓకే, ఇవాళ ఎపిసోడ్లో కూడా అంటే బాగా పగబట్టేశారు మణికంఠ మీద. మణికంఠని ట్రిగ్గర్ చేసేస్తున్నారు, టార్చర్ చేసేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. దీని ద్వారా మణికంఠ ఏమవుతాడు, కమింగ్ ఎపిసోడ్లో ఏం రూపాలు చూపిస్తాడో అని నాకు ఇంకా భయంగా ఉంది. ఈ ఎపిసోడ్ చూసినంత సేపు మళ్ళీ నాకెందుకో పాపం సోనియాది ఏమీ తప్పు లేదేమో, ఈ పృథ్వీ నిఖిల్ ఈ మధ్యలో పడ్డం వల్లే, ఈ ట్రాప్ లో పడడం వల్ల ఆ గేమ్ నాశనం అయిందేమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో సోనియా ఎంత స్ట్రాంగ్ లేడీనా అనిపిస్తుంది. ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్తే టటటా టన్ 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 అనే సాంగ్ కి డాన్స్ వేసుకుంటూ నాగార్జున గారు వచ్చారు. తర్వాత నిన్న సోనియాలో నిన్న బాగా సోనియా ఎమోషనల్ అయిందంట. అదేంటో చూద్దాం అంటారు. ఇటువైపు వచ్చేసరమాట డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా బ్యాచ్ అనమాట. ఇద్దరిని తింటూ కనుక వాళ్ళకి క్లాసు చెప్తా ఉంటది సోనియా. ఏంటంటే నా డెసిషన్, నేను అన్నది అది కాదు, తప్పుగా పోర్ట్రే అయింది. అప్పుడు నేను అన్నది అదే అయితే మరి నిఖిల్ మీద ఎందుకు ఫీల్ అవుతాను నేను? యాక్చువల్గా నిఖిల్ మీద ఫీల్ అవ్వాల్సిన పని లేదు కదా. అరే నువ్వు అలా ఎలా అనుకుంటావురా నేను ఇలా అన్నానని, అర్థం చేసుకోలేవా ఆ మాత్రం, అది ఇదని ఫీల్ అయింది కదా అప్పుడు. సో యూ బ్రోక్ మై హార్ట్ అది ఇది అని కూడా అంటది. అండ్ ఒకవేళ వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండుంటే నాగార్జున గారు ఆ మాట అనకపోయేది, మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి. సో వాళ్ళు ఫీల్ అయ్యింది మేబీ చూపించుంటారు ఆల్రెడీ. ఏం బయటికి వెళ్ళింది కూడా ఆలోచిస్తుంది, చూపించుంటారు. దట్స్ వై మీరు అమ్మాయి అన్నట్టుగా మీరు ఇలా అనుకున్నారు కదా అన్నట్టుగా చెప్తున్నారు కదా. నేనైతే యష్మిన్ అయితే ఆ ఉద్దేశంలో అనలేదురా, నా ఇంటెన్షన్ అది కాదు అన్నట్టు చెప్తుంది. మళ్ళీ ఇంతవరకు ఓకే, అది తన ప్రాబ్లం, తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. ఇప్పుడు చెప్పేది చూడండి, విన్నింగ్కే ఆడతామని మనం డిసైడ్ అయ్యాము అని చెప్పి నేను తనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానంట. ఇది అవసరం లేదు, నిఖిల్ గురించి ఆ సీతకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని అయితే లేదు. ఈమె యష్మిన్ ఏదైతే అందో దాన్ని క్లారిఫై ఇచ్చుకుంటే సరిపోయేది. మళ్ళీ ఇందులో కూడా ఏమో దూరి మళ్ళీ నిన్న సాటర్డే ఎపిసోడ్లో చూసాం కదా, విన్నింగ్ ఎపిసోడ్కే ఆడదామని అనుకున్నాము, కలెక్టివ్గా అనుకున్నది అది కూడా అని చెప్పిందంట. అది కూడా చెప్తుంది ఇక్కడ. నాకైతే వెళ్ళిపోవాలని ఉంది, నేను ఇంకా అబ్బాయిలాగా ఏమన్నా చేసేసి వెళ్ళిపోవాలని ఉంది అన్నట్టుగా ఎవరితో నిఖిల్తో అంటా ఉంటది. బాగా ఎమోషనల్ అవుతూ అంటది అనమాట. ఎందుకే ఇలా అంటున్నావు అది ఇది అని నిఖిల్ అంతటితో స్టాప్ చేయాలని చూస్తున్నాడు. బట్ సోనియా నిన్నటి నుంచి తెలిసిందే ఎక్కడో బ్యాడ్ అయింది, బ్యాడ్ కొడుతుంది అనుకుంటుంది. కానీ పాపం తనే వెళ్ళిపోతుందని తెలియదు ఇంతకి. ఆమె అంత వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడో కొంచెం భయం అయితే పట్టుకుందనమాట. యాక్చువల్‌గా ఆమె ఈ వీక్ ఉండుంటే, సర్వైవ్ అయ్యుంటే నెక్స్ట్ వీక్ కొంచెం ఎలా ఉండేదో చూసేవాళ్ళం. ఎందుకంటే ఈ వీక్ అంతా డౌన్ అయిందనే చెప్పాలి, ఈ నిన్న జరిగిన ఎపిసోడ్‌లో. సో, నాగార్జున గారు డౌన్ అయిందని ఈ 2 వీడియోలే చూయించింది సోనియా గురించి. సో, ఓకే. అందరూ హలో సార్, హలో సార్ అని చెప్తారు. అందరూ ఫన్‌గా డ్రెస్ అయ్యారు. సండే ఫన్ డే వావ్! అందరూ బాగున్నారు కూర్చోండి అంటారు. సోనియా నీ మనసులో ఏం ఏం బాధ ఉందో చెప్పమ్మా అని పదే పదే పుష్ చేస్తారు. ఎందుకంటే ఇది తనకి లాస్ట్ ఎపిసోడ్. కొంచెం తనకి బెనిఫిట్ అయ్యేది ఇంకా ఈ ఎపిసోడ్లోనే. కొంచెం ఆ అమ్మాయి ఏమన్నా నా ఉద్దేశం ఇది కాదు సార్ అని చెప్పుకుంటే, మరీ ఎక్కువ హేట్రేట్స్ ఉన్నోళ్ళు కొంచెం సారీ చెప్పినట్టుగా ఫీల్ అవుతారు బయట ఉన్నోళ్ళు. సో ఆ విధంగా ఏమన్నా అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి సోనియా ఎంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ అది కూడా బయటికి చెప్పదు. కొంచెం ఎమోషనల్ అవుతుంది. అండ్ ఆల్సో చెప్పలేవా అయితే వద్దు, నువ్వు చెప్పలేకపోతే వద్దులేమ్మా కూర్చో అంటారు. అయినా కూడా నేను చెప్తాను సార్ అని అందు. లాస్ట్ టైంగా కొంతమందికి లాస్ట్ టైంగా సారీ చెప్పుకోవాలి. అరే నేను నా ఇంటెన్షన్ ఇది కాదు సార్, లాస్ట్ టైంలో సారీ చెప్పుకోవాలనిపించింది అలా ఉంటుంది. సోనియా చాలా స్ట్రాంగ్ ఇక్కడ కూడా. లేదు సార్ నేనేం చెప్పుకోవాలనుకోవట్లేదు అంటే కూర్చుంటుంది. నిఖిల్ని అడుగుతాడు తెలివిగా నాగార్జున గారు. ఎందుకంటే నిఖిల్‌కే చెప్పుకుంది కాబట్టి, నిఖిల్ నువ్వేమన్నా చెప్తావా సోనియా బాధ అంటే, సార్ నా గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా అంటుంటది సోనియా. ఇంతలోకి యష్మిని అడుగుతారు. యష్మి చెప్తది, సార్ తన గురించి నాకు ఈ క్లాన్‌లోకొచ్చిన తర్వాత అర్థమైన వారి గురించి మాత్రం చెప్తున్నాను సార్. అంట్ సోనియానే అడుగుతారు ఫస్ట్. నీ గురించి ఎవరెవరికి బాగా తెలుసంటే నిఖిల్, పృథ్వీ, ఈ మధ్య యష్మి సార్ అన్నట్టు చెప్తదనమాట. అయితే యష్మి లేచి నీకేం తెలుసు చెప్పమ్మా అంటే, యష్మి అంటది సార్ తన గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు. అందరూ కార్నర్ చేస్తున్నారు.
కానీ నేను ఈ క్లాన్‌కొచ్చాక అర్థమైన దాన్ని బట్టి ఒక సిస్టర్‌గా ఆమె సలహా ఇస్తుంది పృథ్వీకి గాని, నిఖిల్‌కి గాని. వాళ్ళు ఆలోచించుకోవాలి. అది ఫాలో అవ్వాలో లేదో వాళ్ళు డిసైడ్ అవ్వాలి కదా సార్. ఈమెకి ఎక్కడ తప్పో అక్కడ వాయిస్ ఔట్ చేయాలి కాబట్టి చెప్తుంది అన్నట్టుగా యష్మి అంటది. నాగార్జున గారు కొంచెం అమ్మాయిని సాఫ్ట్‌గా పంపిస్తారు కదా! ఎళ్ళిపోయే వాళ్ళని ఎవరినైనా. మరి నువ్వు గూడా ఆ అమ్మాయి మీద ఆహ్, అమ్మాయిని గూడా తప్పుగా అనుకున్నావు కదమ్మా! అని యష్మిని అంటారు. ఈ అమ్మాయి గూడా ఒప్పుకోదు కాబట్టి అవును సార్ అని చెప్తది యష్మి. ఏం లేదు ఇదంతా సాగనంపే ముందు ఏమంటారు జోలపాట అంటారా? ఆ టైపు చేస్తా ఉంటారు కాబట్టి పాపం అలా జరుగుతా ఉంటది. సోనియాకి అయిపోయింది. అందరికి అయిపోయింది హౌస్‌మేట్స్‌కి. సంథింగ్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ అని చెప్పి. అండ్ నాగార్జున గారు చెప్పింది నాకు కొంచెం నవ్వొచ్చింది. ఏంటంటే హిప్నటైజ్ చేసినట్టుగా. అంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా అది ఓపెన్ అవ్వట్లేదు. బోలెడంత ఆవేదన, బాధ అన్నీ ఉన్నాయి. ఈయన ఫేస్ చాలా డల్‌గా ఉంది. ఏమన్నా చెప్పుకోవాలంటే చెప్పమ్మా. నువ్వు చెప్పుకుంటున్నావు. నీ బాధంతా అసల కనబడిపోతుంది. నువ్వు చెప్పుకుంటున్నావు అని జెప్పి ఇలాగ అనేటప్పటికి కొంచెం నాకు నవ్వొచ్చింది. ఏదైనా ఆమె స్ట్రాంగ్ లేడీ అర్థమైపోతుంది. ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ట్యూన్ పట్టు, గెస్ కొట్టు అని చెప్పి. సో, 2 క్లాన్లుగా విడిపోయారనమాట. తెలిసిందే గదా! అయితే ఒక ట్యూన్ వినిన తర్వాత ఆ సాంగ్‌లో ఉన్న యాక్టర్స్, ఆ ఫోటోస్ వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ అక్కడ పెట్టాలి. సో, వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా చెప్తారనమాట. ఇటువైపు మణికంఠ, ఇటు నిఖిల్ వస్తారు. సో, 'సుగుణ సుందరి' అనే సాంగ్ ఏస్తారు. ట్యూన్ ఏస్తారనమాట. దానికి బాలకృష్ణ అండ్ శృతి హాసన్, నిఖిల్ కరెక్ట్‌గా పెడతాడు వాళ్ళ ఫోటోస్. సో, వాళ్ళు విన్నర్స్. అలాగా గేమ్ కంటిన్యూ అవుతా ఉంటది. తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ వస్తారు. అలా కంటిన్యూ అవుతా ఉంటది. 'ప్రియ రాగాలే' ఆ సాంగ్ ప్లే చేస్తారు. నాగార్జున గారిదే. ఇక్కడ విష్ణుప్రియ గూడా మంచిగా డాన్స్ చేస్తది. గెస్ చేస్తది. అయితే ఏమవుతదంటే ఇక్కడ నాగార్జున గారు అంటారనమాట. నా స్టెప్సే గుర్తులేవు. నువ్వు బాగా గుర్తుపెట్టుకొని వేసావమ్మా అంటారు. విష్ణుప్రియని. ఆ తర్వాత ఇటువైపు యష్మి అండ్ ఎవరు ప్రేరణ వస్తారనమాట. వాళ్ళిద్దరు 'చెలియా చెలియా' సాంగ్ వెంకటేష్ గారిదొస్తే అది చెరొక ఫోటో తగులుతది. ఆమెకేమో హీరోయిన్‌ది, ఈమెకేమో హీరోది దొరుకుతదనమాట. సో, ఇంకా మానిప్యులేట్ చేసి ప్రేరణ యష్మి దగ్గర గుంజుకుంటది వెంకటేష్ గారిది. కొంచెం అక్కడ ఇదయింది. ఆ తర్వాత కాంతార టీమ్‌కే ఇస్తారు పాయింట్. ఇందులోకి ఇప్పుడు నామినేషన్ సేవ్ చేద్దాం అని చెప్తారు. పాట్స్ వస్తాయి. పాట్స్‌లో ఎవరైతే బిర్యానీ ఉంటారో వాళ్ళే సేవ్ అవుతారు. ఈసారి పృథ్వీ సేవ్ అవుతాడు. మిగతా అంతా మళ్ళీ నార్మలే. అందరూ అందులోనే ఉంటారు. ఆ తర్వాత ఈసారి అందరూ ఒకేసారి వస్తే అలా కష్టమవుతుంది. సో, ఒక్కొక్కళ్ళనే పిలుద్దాం అన్నట్టుగా సోనియాని అండ్ విష్ణుని పిలుస్తారనమాట. ట్యూను. 'సైకో సై' అని ఉంటది కదా! ప్రభాస్ గారిది ఆ సాంగ్ ప్లే చేస్తారు. ప్రాబ్లమ్ ఏంటంటే ఒకళ్ళు ఒకటి, ఇంకోళ్ళు పట్టుకుంటారు. ఇందాక ప్రేరణ, యష్మి పట్టుకున్నట్టు. ఒకళ్ళు ప్రభాస్, ఇంకోళ్ళేమో హీరోయిన్‌ది పట్టుకుంటారు. సో, ఇక్కడ సార్ ఇప్పుడు ఎలా సార్ చెరొకటి వచ్చిందంటే, ఇందాక ప్రేరణ, యష్మి ఏం చేశారో అదే అదే చేయండి అంటే కొట్టుకోవడం. మీ ఇద్దరికి అలవాటేగా అది అన్నారు నాగార్జున గారు. ఇంకా ఒకళ్ళ చేతిలోంచి ఇంకోళ్ళు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. అయితే ఏమవుతదంటే, అయితే కొంచెం తోపులాట జరుగుతుందని సార్ ఇది వర్కౌట్ అవుతది సార్ అంటే వాళ్ళొక లైన్ ఉంటది కదా! ఆ లైన్‌లో నేను 1, 2, 3 గో అని అంటాను. ఎవరైతే ఫస్ట్ ఎళ్ళి ఆ ఫోటో పెడతారో వాళ్ళు విన్నర్స్ అంటారు. 1, 2, 3 గో అన్న తర్వాత 2, 3 సార్లు గో అనకముందు విష్ణు వెళ్ళిపోద్ది. అలాగే గో అన్న తర్వాత కూడా వెళ్ళిపోద్ది. అయినా కూడా ఇటు నుంచి పృథ్వీ సంచాలక్ అయితే సార్ కాంతార డిస్‌క్వాలిఫైడ్ సార్ అని చెప్తది. కేవలం ఇక్కడ సోనియా ఎలిమినేషన్ ఉన్న కారణంగా ఎందుకు బాధ పెట్టామని చెప్పి నాగార్జున గారైతే కాంతారాకి డిస్‌క్వాలిఫైడ్ ఇచ్చారేమో అనిపించింది. తెలిసిందే గదా! ఎళ్ళే వాళ్ళని బాగా జోలపాడి పంపిస్తారు. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చి నిఖిల్‌ని, సీతాని డాన్స్ చేయమంటారు. సో, అటు ఇటు చేసి మొత్తానికి విష్ణుప్రియ అయితే లాస్ట్‌లో గెలుస్తది. కాంతార టీము. ఈ మొత్తం అంట 40,000కి ప్రైజ్ మనీ. సో, మొత్తం రౌండ్ ఫిగర్ చేస్తే 15,00,000 అంతా కలిపితే టోటల్‌గా 15,00,000 అయినాయి ఇప్పటికి ప్రైజ్ మనీ అంటారు. విష్ణుప్రియ మంచిగా డాన్స్ చేసింది గానీ, విష్ణుప్రియ డ్రెస్ అయితే అసలు ఏ మాత్రం సెట్ అవ్వలేదు. ఏంటో మరి అది డ్రెస్ ఏంటో ఒక రెట్రో ఆ టైప్ అంటే 90స్ ఆ టైప్‌లో ఏమన్నా పెట్టుంటారు. సో, అది బానే ఓకే. కానీ డ్రెస్ మాత్రం కొంచెం బాలేదు. మేబీ కలర్‌ఫుల్‌గా లేదు. యష్మి డ్రెస్ సూపర్ ఉంది ఇవాళ కలర్‌ఫుల్‌గా. అండ్ నెక్స్ట్ ఇంకో టాస్క్ స్టార్ట్ చేస్తారు. మీకే అంకితం. ఏంటంటే ఒక బౌల్ ఉంటది. అందులో చిట్టి ఓపెన్ చేసి అది ఎవరికి రిలేటెడో ఆ పేరు చెప్పి వాళ్ళకి ఆ హ్యాండ్ ఉంటది బిగ్‌ది. ఆ హ్యాండ్ పెట్టి ఒక స్లాప్ కొట్టాలి అని చెప్తారు. సో, ప్రేరణతో స్టార్ట్ చేయమంటారనమాట. సార్ అది బాడీ దెబ్బ సార్ హ్యాండ్ దెబ్బ కాదు అంటే, అయితే నువ్వే రా వచ్చేసేయి అంటారు. సరే ఇంతకి ఏంటంటే ఓపెన్ చేస్తే టాక్సిక్ వస్తది. సోనియా అక్కకిస్తది. సార్ ఎందుకలా అనిపిస్తుంది అమ్మా అని అడుగుతారంటే, తనని తాను ఎక్కువ ఊహించుకుంటది. తన అవసరం పక్కనోళ్ళకుంది అంటది. దానివల్ల హౌస్‌లో కొంచెం హార్మోనీ దెబ్బతింటుంది అన్నట్టుగా చెప్తదనమాట. ఒక్కోసారి నువ్వు గూడా అలా చేస్తా ఉంటావా? వేరే వాళ్ళు నన్ను గూడా టాక్సిక్ అనుకోవచ్చు అన్నట్టుగా చెప్తా ఉంటది. సో, నాకే ఎక్కువ తెలుసు మీకంటే అన్న మైండ్‌సెట్ ఉన్న కారణంగా ఆ అమ్మాయికిస్తున్నాను అన్నట్టుగా చెప్పేసింది ప్రేరణ.
ఇక్కడ హౌస్ మేట్స్ ఎవ్వరు సోనియా వెళ్తుందని ఇంకా అర్థమైనట్టు లేదు. లేదంటే పాపము ఆహ్, వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సోనియా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్. తర్వాత తర్వాత చూడండి అందరూ షాక్ అవుతారు. ఇటువైపు నైనిక వచ్చేసి లౌడ్ అంటదనమాట. లౌడ్ అంటే ఎవరు అనగానే సైడ్‌కెళ్ళిపోద్ది. తెలిసిందే విష్ణుప్రియ. నువ్వు రీజన్ కూడా చెప్పడం అవసరం లేదులే నాగార్జున గారు అంటారు. అమ్మ లౌడ్ స్పెల్లింగ్ ఏంటి అని అడిగితే చెప్తది. ఇక్కడ నాగార్జున గారు ఒక తొప్పేసి ఆయన జోక్ చెప్తారు. లౌడ్ అంట ఎల్‌ఓ-వీడీ అని చెప్పుకోవచ్చు కదా విష్ణు. వి ఆల్ లవ్ యూ అంటారు. విష్ణుప్రియకి తెలీదు అదంతా టెంపరరీనే అని. సీత వచ్చేసి ఓపెన్ చేస్తే ప్లేస్ విక్టిమ్ కార్డ్ వస్తది. ఎవరికి మనకంటకిస్తది. తెలిసిందే అంటారు నాగార్జున గారు. అన్నీ చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు ఉంటాడు సార్ అంటే నాగార్జున గారు ఉంగరాల జుట్టువాడు అంటారు. అంటే సార్ ఒక్కోసారి కెమెరాలు ఉన్నాయని మర్చిపోతాడో ఏంటో మరి అన్నీ తానే చేసి తానే ఇదవుతాడు అన్నట్టుగా చెప్తారనమాట. ఇక్కడ మనకంట చెప్పేస్తాడేమో అనుకుంటే ఏమి లేదు. కొంచెం డౌన్ అయ్యాడు. తగ్గుండాలి మనం. రప్చర్ అయితే జరిగిపోయింది అనుకున్నాడో ఏమో మరి. కొంచెం అయితే ఏమి చెప్పలేదనమాట. నిజానికి నిన్న జరిగింది పెద్ద డ్యామేజే. ఈ నామినేషన్‌లో అందరూ గుద్దుతారని కూడా మనకంట తెలుసు. కానీ ఏదేమైనా మణికంఠని మీద వేయకూడదనే ఆప్షన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయనకు గోల్డ్ బ్యాండ్ వచ్చింది గదా! సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మణికంఠని నామినేట్ చేయకూడదు అనే ఒక రైట్ ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ చేశారని చెప్పి వస్తున్నాయి గూడా. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వారం అందరూ మణికంఠ మీద అటాక్ చేద్దామని అది కాంతార ఓన్ క్లాన్ వాళ్ళు అటాక్ చేద్దామని రెడీగా ఉన్నారు. కానీ ఓన్ క్లాన్ ఏసే ఆప్షన్ ఉంది అంటే నెగెటివ్ అని ఆదిత్యకొస్తది. మణికంఠకిస్తారనమాట. అప్పుడప్పుడు హై అవుతారు, లో అవుతారు, ఎమోషనల్ ఏదో రాగా ఉంటారు గానీ, అంత నెగెటివ్ అయితే లేదు. ఇంకా ఆయనే ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నాడు ఆదిత్య. ఇంతలోకి నబీలొస్తాడు. వీళ్ళొచ్చేసి సేఫ్ ప్లేయర్ అంటాడు. ఇంతలోకి నాగార్జున గారు పైనేంటి గోకుంటున్నావు? ఈ మధ్య నువ్వు బాగా ఆదిత్యని ఇమిటేట్ చేస్తున్నావు అంటే, అవును సార్ నేను చేశానా సార్ ఇప్పుడు అని అడుగుతాడు. ఆదిత్య ఏదో పెద్ద ప్రౌడ్ మూమెంట్ లాగా నా వారసుడు వచ్చాడన్నట్టు గబగబా వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టేస్తాడు నబీల్‌కి. నీకు తెలియకుండానే చేస్తున్నావులే అన్నట్టు అందరూ నవ్వుతారనమాట. సరే ఇంతకీ సేఫ్ ప్లేయర్ ఎవరంటే నిఖిల్ అంటాడు. మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌నినే ఎగ్జాంపుల్ సార్ ఫస్ట్ అవునంటాడు. తన ఇష్టం వచ్చింది అంటే సేఫ్‌గా ఆడడానికి ట్రై చేస్తుంటాడు అన్నట్టు చెప్పాడనమాట. ఇంతలోకి పృథ్వీ వస్తాడు. పృథ్వీకేమో మానిప్యులేటివ్ వస్తది. పృథ్వీకి మానిప్యులేటివ్ వస్తే ఈ నేను అందరూ కలిసి టార్గెట్ చేసినట్టు ఉంటది. బట్ మానిప్యులేటివ్ అంటే ఈ హౌస్‌లో మణికంఠ అనేసారంటే సరే ఎళ్లి ఏసేయి అంటే ఏసేస్తారనమాట. అదేంటి గేమ్ మీద క్లారిటీ లేదన్నారు. మానిప్యులేటివ్ ఎలా చేస్తాడు అంటే దాని మీద క్లారిటీ ఉంది సార్. అంటే అందరూ నవ్వుతారు. అవునా! ఓకే. అలా అయితే ఓకే అంటారు. ఇక్కడ యష్మి వచ్చిందన్నమాట. యష్మి వచ్చి అటెన్షన్ సీకర్ అనగానే ఓహ్ మై గాడ్! లగ్గవాలి నువ్వే అని చెప్పి పృథ్వీని టపా టపా 2 దెబ్బలొస్తది. కొట్టి సార్ అమ్మాయిల దగ్గర నుంచి ఎస్పెషల్లీ సార్ రోజు సార్ ఏదో ఒక విషయంలో అన్నట్టుగా అంటే ఓకే. ఓకే అంటారు. ఇందులోకి నిఖిల్ ఎయిమ్‌లెస్ అని వస్తది. సార్ వద్దు సార్ ఇక్కడ ఎవ్వరు ఎయిమ్‌లెస్ లేదు సార్. అందరికి ఒక క్లారిటీ ఉంది గేమ్ మీద అంటాడు. ఇంకో చీటీ కావాలంటాడు. ఇంకో చీటీ తీస్తాడు. నువ్వు నిజంగా సేఫ్ ప్లేయర్ అయితే అని చెప్పి సరే ఇంకోటి తీయమంటారన్నమాట. ఫేక్ వస్తది. సార్ వద్దు సార్, వద్దు సార్. ఫస్ట్ దానికి స్టిక్ ఆన్ అవుదాం అని చెప్పి మళ్ళీ ఎయిమ్‌లెస్ అంటారు. ఇక్కడ నాగార్జున గారు ఒక మాట అంటారు. ఐయామ్ బీయింగ్ నైస్ టు యూ. ఓకే. సరే ఎయిమ్‌లెస్సే తీసుకో అన్నట్టుగా అంటారు. అంటే అర్థం ఏంటి? కొన్ని కొన్ని నిఖిల్ కరెక్ట్ చేసినా కూడా ఏదో ట్రిగ్గర్ చేయడానికి అంటే గేమ్‌ని కొంచెం ఇది చేయడానికి వీళ్ళ ప్లాన్‌లో భాగంగా బిగ్ బాస్ దీనిలో భాగంగా నాగార్జున గారు కొన్ని కొన్ని సార్లు నిఖిల్ కరెక్ట్ చేసినా తిట్టాలి యాక్చువల్‌గా. సో, నాగార్జున గారు నిన్న ఎపిసోడ్ అంతా నిఖిల్‌ని తిట్టారు. అది ఆయన స్ట్రాటజీ అనుకోవచ్చు కదా! కానీ అలా వదిలేయలేదనమాట. సో, దాన్ని పక్కన పెడితే సో, అందరూ మనకంట టార్గెట్ చేశారు ఇక్కడ అంటారు. మొత్తానికైతే ఆ ఎంబులెన్స్ అనేది మనకంటకిస్తాడు. ఇప్పుడు మనకంటని పిలుస్తారు. మనకంట వస్తాడు. దీన్ని బట్టి మనం చూస్తే ఏమర్థమైంది? మనకంటకి మొత్తం ఓట్లన్నీ గుద్దుతారు. ఇటు క్లాన్‌తో సంబంధం లేకుండా. ఎందుకంటే అతను ఆడిన అబద్ధం అలా ఉంది. ప్రీవియస్ క్లాన్ గురించి అబద్ధం ఆడాడు. ఈ క్లాన్‌ని మోసం చేశాడు. ప్రస్తుతం ఈ క్లాన్‌లోకి జంప్ అయ్యాడు. దరిద్రం బాగుండి ఈ క్లాన్‌కి కూడా చెడ్డొచ్చిందిప్పుడు. సో, 2 క్లాన్‌లు కలిసి అతని మీద అటాక్ చేయబోతున్నాయి ఈ నామినేషన్స్‌లో. ఇన్ కేస్ సేమ్ క్లాన్ చేయకూడదు అనే రూల్ ఒకటి ఏడ్చింది ఆల్రెడీ. సో, అది గనక బ్రేక్ చేస్తే మొత్తం యునానిమస్‌గా గుద్ది పడదొబ్బుతారు. లేదు ఈ గోల్డ్ బ్యాండ్ వల్ల ఒక ఫ్యూచర్ వస్తుంది నీకు ఒక ఏమంటారు? ఒక ప్రయోజనం వస్తుంది. నువ్వు నామినేషన్స్‌లో నిన్నెవరు చేయకూడదు అని ఒక ఆప్షన్ ఇస్తే అందరూ సచ్చారే. ఇక ఎతుక్కోవాలి పక్కనోళ్ళ పాయింట్స్ గురించి. 12 గంటలకు బయాస్డ్ అని వస్తది. వెంటనే నిఖిల్‌ని లేపి నువ్వు యూ ఆర్ వెరీ క్లియర్ ఎవరి విషయంలో బయాస్డ్ అంటే సోనియా అండ్ పృథ్వీకి బయాస్డ్‌గా ఉంటాడని నాకు అనిపిస్తుంది సార్ అని కొడతాడు. కొడితే ఎవరు చెప్పింది మనకంట క్లారిటీ లేదని అని చెప్పారు నాగార్జున గారు. అంటే నాగార్జున గారు కూడా నిన్న ఎపిసోడ్‌లోనే ఒప్పుకున్నారు దట్
నిఖిల్ కొంచెం బయాస్డ్‌గా ఉన్నాడు అని జెప్పి ఏదో నామినేషన్స్ అప్పుడు సోనియాని, పృథ్వీని సేవ్ జేయడానికని జెప్పి మిగతా వాళ్ళని సేవ్ జేయడానికని జెప్పి ఆ స్టోర్ రూమ్‌కెళ్తే షేవింగ్ ఫోమ్ వస్తది. ఆ షేవింగ్ ఫోమ్ తెచ్చి వాళ్ళిద్దరికే ఇస్తాడు. సో, నిన్నే అన్నారు తెలిసిందే గదా! మళ్ళీ అది దా అప్పుడే నాగార్జున గారు పాయింట్ ఔట్ చేశారు దట్ ఉన్న అందరిలో నువ్వు ఆ ఇద్దరిదే తీసుకొనొచ్చావు. నైనిక మిగతా వాళ్ళందరికీ ఇచ్చింది అని. సో, ఇక్కడ మనకంటే క్లారిటీ ఉంది. నిఖిల్ బయాస్డ్ అని జెప్పి అని నాగార్జున గారు అంటున్నారు. విష్ణుప్రియకేమో ఇమ్మెచ్యూర్ వస్తది. ఇది నాకేసారంటే, "అమ్మో! నిన్నెవరమ్మా నమ్మేది ఇమ్మెచ్యూర్ అంటే" అన్నారు. అంటే ఓహ్! నేను అది గూడా కాదా? ఏంటి ఈయన ఈయన విషయంలో నా నా పాత్ర ఏంటి అని ఆలోచిస్తుంది విష్ణుప్రియ. మొత్తానికి విష్ణుప్రియకి తెలీదు. ఏదో కామెడీ అలా నడిపిస్తూ ఉంటారు. మొత్తానికైతే ఏ కమెడియన్ లేకుండా హౌస్‌లో విష్ణుప్రియతోనే జనరేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్. అలాగే అవుతుంది. క్యూట్‌గా కొంచెం బానే ఉంది. ప్రస్తుతానికైతే. విష్ణుప్రియ బోల్తా పడితే నాకు బయటే బానే ఉంది అన్నట్టుగా ఇంకా బోల్తా పడి పృథ్వీతో గనుక ఇలాగే సాగిస్తే ఇక వేస్ట్ అనమాట. సరే విష్ణుప్రియ ఎవరికిస్తదంటే ఆ ఇమ్మెచ్యూర్ నైనికకిస్తది. తను చాలా చిన్న పిల్ల సార్. ఫస్ట్‌లో చాలా మెచ్యూర్డ్ అని అనుకున్నాను. లేదు ఆ అమ్మాయి కొన్ని కొన్ని విషయాలు ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతది అన్నారు. ఓకే అని చెప్పారు. ఆ తర్వాత సోనియాని పిలుస్తారు. ఇందులోకి సోనియాకి తెలిసిందే కదా! సెల్ఫిష్ అని వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి విష్ణుకిస్తది. ఆలోచిస్తది సార్ ఏది చేసినా అన్నీ ఓపెన్‌గా తనకు నచ్చింది చేసేస్తది. అంతా అయిపోయాక అప్పుడు చూస్తది అన్నట్టుగా చెప్తారనమాట. ఓకే అనుకుంటారు. ఎవరికైనా సెకండ్ రౌండ్ కావాలంటే అందరూ యునానిమస్ వద్దు సార్, వద్దు సార్ అంటారు. సో, తీసుకెళ్ళి ఒక స్టోర్ రూమ్‌లో పెట్టేయమంటే తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టేస్తారు. ఆ తర్వాత ఒక డిజిటల్ స్క్రీన్ లాగా వస్తది. అది నామినేషన్స్‌లో ఎవరు అయ్యారో చూద్దాము. దానిపైన ఒక బటన్ ఉంటది. ప్రెస్ చేయండి అంటారు. సో, ఇక్కడ ప్రేరణ సేవ్ అవుతది. తెలిసిందే కదా! స్ట్రెయిట్‌గా మణికంఠ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. సో, ఇంక మిగిలింది మణికంఠ, సోనియా అండ్ ఆదిత్య. సో, ఈ ముగ్గురిని అక్కడికి పిలుస్తారనమాట స్ట్రెయిట్‌గా. ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూడ్డానికి. సో, ముగ్గురు కలిసి యాక్షన్ రూమ్‌లోకెళ్తారు. వీళ్ళిక్కడ టీవీ రూమ్‌లో కూర్చుంటారు. అండ్ ఏమవుతదంటే ఒక అక్వేరియం ఉంటది. దాన్ని ప్రిక్ చేస్తే ఎవరు రెడ్ వస్తే వాళ్ళు డేంజర్ జోన్. ఎవరు గ్రీన్ వస్తే వాళ్ళు సేఫ్ అంటారు. ఇక్కడ ఆదిత్య సేఫ్ అవుతారు. సో, స్టిల్ సోనియా ఇన్ డేంజర్ జోన్. అండ్ మణికంఠ ఆల్రెడీ పక్కన నుంచుంటాడు కదా! డైరెక్ట్ డేంజర్ జోన్‌లో ఉండి. సో, ఇక్కడ 1 సెకండ్ మీరు ఇలాగే ఉండి నేను మళ్ళీ వస్తా అని చెప్పి నాగార్జున గారు ఇటు టీవీ రూమ్‌లోకి అదే వీళ్ళ హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతుంటారు. ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎవరైతే మణికంఠ అండ్ సోనియా. సో, ఎవరైతే మీరు హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి సపోర్ట్ చేయండి. మీరు ఇలా ఓట్ చేస్తున్నట్టు వాళ్ళకి కూడా తెలీదు. సో, మీరు ధైర్యంగా మీ ఓటుని అయితే వేయొచ్చు అంటారు. సో, ఇదంతా హౌస్‌మేట్స్ చేతిలోనే ఉంది అని జెప్తారు. అసలు ఇంతెందుకు చేశారో నాకు తెలియలేదు. ఓటింగ్ లిస్ట్ తక్కువొచ్చినప్పుడు సోనియాని అలా చేయకుండా ఇలా ఒక పద్ధతి ఆలోచించి మణికంఠని ఎవరైతే జీరో అవుతారో వాళ్ళని డేంజర్ జోన్‌లో పెట్టి ఇలా కన్‌ఫ్యూజ్ చేసి ఇలా ఇలాగా నామినేట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, ఆ అమ్మాయిని ఇంకా నెగటివిటీ పెంచడం ఇష్టం లేక ఏంటనేది నాకు అర్థం కాలేదిక్కడ. ఇక్కడ మణికంఠని రిస్క్‌లో పెట్టడమే అవుతది గదా! యాక్చువల్‌గా మణికంఠ ఎంతో కొంత ఏదో ఆడుతున్నాడు. మెల్లగా వస్తున్నాడు క్యాండిడేట్. సో, మరీ అంత టాప్ ఓటింగ్ లేకపోయినా తను ఒక టాప్ 3లో ఉంటున్నాడు. లేదా 2లో ఉంటున్నాడు. అలాంటి మణికంఠని తీసుకెళ్ళి డేంజర్ జోన్‌లో పడేసి అసలు లీస్ట్ ఓటింగ్ వచ్చిన సోనియాతో కంపేర్ చేసుకొని చేయడం ఎంతవరకు కరెక్టు? ఏంటో మరి ఇక్కడ బిగ్ బాస్. సో, ఇక్కడ హౌస్ డెసిషన్ తెలిసిందే కదా! 6 మెంబర్స్ ఏమో మనకంట ఉండాలి అంటారు. ఎందుకంటే సోనియా ఈ కాంతార బ్యాచ్ మొత్తం సోనియాకి ఎవ్వరు సపోర్ట్ చేయరు తెలిసిందే. వాళ్ళు అందుకే ఆ క్లాన్‌లోకి వెళ్ళలేదు. సో, 6 మెంబర్స్ మనకంటని సపోర్ట్ చేస్తే మిగతా 3 మెంబర్స్ మాత్రమే సోనియాని సపోర్ట్ చేస్తారు. ఎవరు నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక. ఇక్కడ యష్మి కూడా సోనియాకి సపోర్ట్ చేయలే. చూడాలి మనం. ఆ తర్వాత ఇటువైపు నాగార్జున గారు వచ్చి ఓకే డెసిషన్ కన్ఫర్మ్ అయిందని ఇటువైపు వచ్చి వీళ్ళతో చెప్తారనమాట. సోనియా అండ్ మణికంఠ. సోనియా నిన్ను ఆడియన్స్ డేంజర్ జోన్‌లో పెట్టారు. అండ్ మణికంఠ నిన్ను హౌస్‌మేట్స్ డేంజర్ జోన్‌లో పెట్టారు. సో, మీ ఇద్దరిలో కన్సిడర్ చేసుకొని హౌస్‌మేట్స్ ఒక క్యాండిడేట్‌ని డిసైడ్ చేశారు. సో, దానిలో సోనియా యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పారనమాట. సో, ఓకే సార్ అని చెప్తారనమాట. అసలైనా ఏంటి బయట ఆ అమ్మాయిని ఎలిమినేటెడ్ అని చెప్పి అందరూ కూడా ఓటింగ్ అసలు వేయడమే మానేశారు. సో, అలాంటి క్యాండిడేట్‌ని తీసుకొచ్చి మనకంటే డేంజర్ జోన్‌లో ఉన్న ఓకే. ఇదంతా నడిపించాలనే ఇదంతా కావాలని చేశాడనే బిగ్ బాస్ నాకైతే అనిపించింది. మళ్ళీ మనకంట అని చెప్తారన్నమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మీ క్లాన్ లీడర్‌ని నేను జైల్‌లో పడేస్తారు. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అనేది బిగ్ బాస్ నీకు అప్డేట్ చేస్తారు అంటే బిగ్ బాస్ ఇక్కడ చూడు ఎవ్రి ఓట్ కౌంట్ అవుతుందంట. ఈ ఈ లాంగ్వేజ్, ఈ యాటిట్యూడ్ మార్చుకోడు తమ్ముడు.
అండ్ నా నేను రోజు రోజు చేంజ్ అవుతూ ఉంటాను. మీరది చూస్తూ ఉంటారు అన్నట్టుగా చెప్తున్నాడు. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు అది ఇది అని చెప్పుకుంటాడు తన ఇదిలో తను. సోనియాని స్టేజ్ మీదకొచ్చేయమంటారు. అండ్ సోనియా స్టేజ్ మీదకొచ్చేసింది. అండ్ ఆమె ఏవి ప్లే చేశారు. మొత్తానికైతే అదొక ఎమోషనల్ రైడ్ లాగా బానే చూయించారు మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసి. సోనియా చెప్పుకొచ్చింది, "అమ్మా కొంచెం ఎమోషనల్ రైడ్‌లా ఉంది. ఫీల్ అవుతున్నావా? కొంచెం షాక్‌లో ఉన్నావా?" అంటే, "అది ఏం లేదు సార్. నేను మార్నింగ్ నుంచి నేను బయటకొచ్చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా నేనంటే చాలా మందికి నచ్చేది కాదు. ఎందుకంటే నా ఓపెన్‌నెస్ అప్‌ఫ్రంట్‌గా వచ్చి నేను చెప్పే విధానం నచ్చేది కాదు. సో, నేనది మార్చుకోదలుచుకోలేదు సార్. నేను జీవితం నుంచి నా లైఫ్ నుంచి నేర్చుకున్నాను. కొంచెం చెప్పే విధానం కొంచెం బావుంటది అని అనుకున్నాను గానీ చాలా సార్లు" అన్నట్టుగా చెప్తుంది. మిమ్మల్ని కూడా చాలా సార్లు ఫాదర్ ఫిగర్ అనుకున్నాను సార్. ఎవ్రీ వీక్ వచ్చి మీరు ఏది రాంగ్, ఏది రైట్ అని చెప్తూ ఉంటారు కదా! సో, లాస్ట్ టైమ్ ఆ గుడ్ల టాస్క్ అప్పుడు మీరు టాస్క్ బాగా ఆడావని చెప్పకపోయేటప్పటికి, నేను ఓకే. ఏమి చెప్పలేదు కాబట్టి మేబీ డౌటొద్దు బానే ఆడుంటాను అని చెప్పి ఇంకా మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి వేరే ఆట అలా ఆడుకుంటా ఎళ్ళాను. అంటే అక్కడేదో తప్పులు చేసినా కూడా ఎక్స్‌ప్రెస్ చేయకపోయేటప్పటికి పర్వాలేదులే అనుకోని తప్పు మీద తప్పు, తప్పు మీద చేస్తన్నా అన్నట్టు చెప్పినట్టు నాకనిపించింది. సో, నేనైతే నిఖిల్, పృథ్వీకి ఏ మాత్రం సజెషన్స్ ఇవ్వలేదు సార్. ఇచ్చినా వాళ్ళు వినరు సార్ అని చెప్పింది. అదేదో ఆ హౌస్ మేట్స్ ముందు చెప్పమ్మా అని జెప్పారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? నిజంగా సోనియా చెప్పే సలహాలైతే వాళ్ళు వినరు ఖచ్చితంగా. కాకపోతే ఈమె సలహాలైతే ఇస్తుంది. కొన్ని ఏంటంటే అక్కడ అలా ఉండు, ఈ లంచ్ దగ్గర, ఈ ఎన్విరాన్మెంట్ క్లీనింగ్ దగ్గర ఇయన్నీ వాయిస్‌లు ఆమెయే కాబట్టి, ఆ గేమ్ గూడా ఆమె సలహాలిస్తుంటే ఆమె వింటున్నారు అనుకుంటున్నారు. కానీ సోనియాని చక్కగా వాడుకుంటున్నాడు నిఖిల్. ఆ వంట చేయడానికి, దానికి, దీనికి మిగతా అన్ని పనులకి వాడు ఆటిలో సలహాలు ఫాలో అవుతాడు. మిగతా ఏది గేమ్‌లో ఉన్నది కూడా సలహాలు వింటాడు. కానీ తనకి నచ్చిందే చేస్తున్నాడు. అదైతే మనం అబ్జర్వ్ చేసాం. సో, ఓకే. హౌస్‌మేట్స్‌గా చెప్పమ్మా అంటారు. ఇంకా హౌస్‌మేట్స్ పిలుస్తారు. అండ్ నాగార్జున గారు సో, అదే కన్వే చేయాలనుకుంటున్నారు కదా! చెప్పేస్తారన్నమాట హౌస్‌మేట్స్‌కి. నేను, సోనియా మాట్లాడుకుంటున్నాము. నిఖిల్, పృథ్వీ నేనేం చెప్పినా వినరు సార్. అదంతా హౌస్‌మేట్స్ అనుకుంటున్నారు. అదంతా అపోహ అన్నట్టుగా చెప్తుంది అని చెప్తారన్నమాట హౌస్‌మేట్స్‌తో. ఇక తినందుకొని సార్ నన్నెవ్వరు జాయిన్ అవ్వలేదు సార్. ఏంటి మాట్లాడడానికి ఎప్పుడు స్కోప్ ఇవ్వలేదు సార్. కేవలం యష్మి అన్న ఒకటి 2 సార్లు చీఫ్ అయిన తర్వాత, చీఫ్ లేకముందు సో, మొన్న మనం క్లాన్‌లో మేము కొంచెంసేపు మాట్లాడుకున్నాం. కానీ సీత కానీ, మిగతా హౌస్‌మేట్స్ ఎవ్వరు అంటే లేడీస్ అంతా ఒక గ్రూప్‌గా తయారైపోయి నన్నసలు బాయ్‌కాట్ చేసేసారు సార్. ఒకటైతే నాకు బాగా అర్థమైంది. వాళ్ళకి నిఖిల్ నుంచి, పృథ్వీ నుంచి బాగా అటెన్షన్ కావాలి. బట్ వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, అది వాళ్ళకి నచ్చట్లేదు. సో, ఆ తర్వాత వాళ్ళు గూడా అదే అంటున్నారు. నువ్వు అంటున్నావు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదని, నిన్నేమో వాళ్ళు సోనియా ఎప్పుడు రాదు మాట్లాడడానికని వాళ్ళంటున్నారు అన్నట్టుగా నాగార్జున అయితే సార్ అయితే చెప్తారు. ఒకటి మాత్రం నిజం సార్. ఈ మధ్య యష్మి కలుస్తుంది. అండ్ ప్రేరణ నిన్ మొన్నటి నుంచే మారింది. అండ్ మిగతా ఎవ్వరితో నాకు ఇది లేదు సార్. అందరూ వాళ్ళు గ్రూప్‌గా కూర్చొని నన్ను ఫుల్‌గా బాయ్‌కాట్ చేస్తారని చెప్తుంటది. ఇందులో వెనకాల మహాతాలి ఉంటది గదా! అది చూపించి అందులో ఒక్కొక్క ఐటెమ్ ఒక 6 ఐటెమ్స్ తీసుకొని ఎవరికి రిప్రజెంట్ చేస్తావో చెప్పమంటారు. పులిహోర వచ్చేసి విష్ణుప్రియకిస్తది. పులిహోర కలుపుతూనే ఉంటది. తనకు నచ్చింది కలుపుతూనే ఉంటదన్నట్టు చెప్తది. సీత వచ్చేసి కాకరకాయ ఇచ్చింది. తను చాలా చేదుగా ఉంటది. తను ఒక మాట చెప్పేస్తది సార్. ఎదుటోళ్ళు చెప్పేది వినకుండా ఇంకంతే నా పాయింట్ అయిపోయిందని ఎళ్ళిపోతది. అని చెప్తది. ఇటువైపు ప్రేరణ వచ్చి ఆవకాయ అంట. అది ప్రిక్ చేస్తూనే ఉంటది సార్. ప్రిక్ చేస్తూనే ఉంటది. టేస్ట్ బావుంటది కదా! అన్నట్టు చెప్తుంది. ఒక పాయింట్ మెచ్చుకోవాలి సోనియాది. నబీల్ బానే ఎస్టిమేట్ చేసింది. రోటీ ఇచ్చింది. పైకి అలా థిక్‌గా అలా కనిపిస్తుంటాడు గానీ, చాలా సాఫ్ట్ నబీలు రోటీలాగా అన్నట్టు రోటీ ఇచ్చిందనమాట. సాఫ్ట్‌గా అంటావా అన్నట్టుగా నాగార్జున గారు చెప్తారు. ఇక్కడ కొంచెం ఇంప్రెస్ అయ్యారు. అవును నిజమే గదా! అది మాత్రం ఓపెన్‌గానే చెప్పిందన్నట్టు. పాయసమేమో పృథ్వీ ఇచ్చింది. సార్ చాలా స్వీట్‌గా ఉంటది కదా సార్ అలా సార్ అంటూ చెప్తుంటది. సరే హ్మ్. నిఖిల్ నీకు పెట్టాలి కాబట్టి ఎత్తుకుంటున్నాను రా ఓకే. రైస్ లేపోతే అక్కడ ఏమీ లేదు. సో, నువ్వు లేపోతే అసలు ఆ ఇంట్లో ఏమీ లేదన్నట్టు చెప్పుకొచ్చిందనమాట. మొత్తం మెయిన్ నిఖిలే అన్నట్టు. యష్మి పైకలా ఉంటుంది గానీ ఎమోషనల్ చాలా ట్రస్ట్‌వర్తీ అలా ఉంటది సార్. చేపల వేపుడు ఇస్తది యష్మికి. సో, ఈ చేపల వేపుడులో ముళ్ళున్నాయా అంటే, సార్ ఉంటాయి సార్ ఎందుకుండవు నామినేషన్స్‌లో బయటకొస్తది. ఫుల్ మాస్ యష్మి అయిపోద్ది అన్నట్టు చెప్పుకొచ్చింది. నైనికాకి అప్పడం ఇస్తదనమాట. అది ఈజీలీ బ్రేకబుల్ కొంచెం స్ట్రెంత్ కావాలా, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలా అన్నట్టు చెప్తా ఉంటది. మొత్తం అయిపోతది అంటే కుదరదు.
పవర్ ఆఫ్ గోల్స్ అన్నారు కదా, వాళ్ళ వెనకాల ఉంటే కూడా అవ్వదు అన్నట్టుగా చెప్పింది నైనిక గురించి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువైపు నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక సపోర్ట్ చేశారు ఎవరికి, తినకి, సోనియా. సో తెలిసిందే కదా, ఇక్కడ నిఖిల్ బాగా ఎమోషనల్ అవుతాడు, ఐ మిస్ యూ మచ్ అంటాడు. ఓకే బాగా ఆడని చెప్పి సోనియా ఏ మాత్రం ఎమోషనల్ అవ్వకుండా నాగార్జున సార్ ఓకే అమ్మ బాయ్ అమ్మ టేక్ కేర్ అంటే ఓకే సార్ అనుకుంటే వెళ్ళిపోతుంది అసలు. సో ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ చెప్తారనమాట, వైల్డ్ కార్డ్స్ రావడానికి సిద్ధం అవుతున్నారు, ఎంతమంది అనేది బిగ్ బాస్ చేతిలో ఉంది, ఎంతమందిని ఆపగలరు అనేది మీ చేతిలో ఉంది, ఎప్పుడు వస్తారనేది బిగ్ బాస్ చేతిలో ఉంది అన్నట్టు చెప్తారు అనమాట. తర్వాత నైనికని తాళం తీసుకురమ్మంటారు స్టోర్ రూమ్ నుంచి, సీత మనకంటని జైల్లో పెట్టాలి అని చెప్తారు. ఆ తర్వాత గుడ్ నైట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తానని చెప్తారు అనమాట వాళ్ళని. సో మనకి ఏం చెప్తారంటే ఆడియన్స్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి, ఈ మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంది అని చెప్తారు నాగార్జున గారు. సో కేర్ఫుల్ గాయస్, ఎవరన్నా ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్ళు ఓట్ వేసుకోండి, మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఇవాళ నుంచి ఓటేయడం స్టార్ట్ చేయాలి మీరు. అండ్ సోనియా విషయానికి వస్తే నిజంగా ఎవరు ఫస్ట్లో ఆడిన గేమ్ కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. సోనియా వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయిందనే చెప్పాలి, ఇటు నిఖిల్ ఇటు పృథ్వీ. ఏదో ఓట్లు పడతాయి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని అనుకుందో, ఏదో అయింది మొత్తానికి. వాళ్ళతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది, ఫైట్ చేయాలంటే స్ట్రెంత్ కావాలి, టాస్క్లు ఆడాలి, వాళ్ళలాగా టాస్క్లు ఆడలేను ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ పవర్ వేరు కదా. సో వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఇప్పుడు యష్మి లాగో ప్రేరణ లాగో ఆడితే కొంచెం సెట్ అయ్యేది. కానీ ఈమేమో టాస్క్లు కూడా పెద్ద ఆడకపోయేటప్పటికి వీళ్ళ మధ్యలో ఇలా నలిగిపోవాల్సి వచ్చింది. ఎవరు సోనియా. కొంచెం ఆమె నోటి దురుసు కూడా బాగా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. బిగ్ బాస్లో తెలిసిందే కదా, ఎక్కువ లౌడ్గా మాట్లాడే వాళ్ళు జనాలు ఎక్కువ ఇష్టపడరు. సేపటికి సాఫ్ట్గా ఏదో ఎమోషనల్ సైడ్ చూపించే వాళ్ళే కావాలి జనాలకి. సో ఆ విధంగా కూడా సోనియాకి పాపం బాగా దెబ్బడిపోయింది. రీ ఎంట్రీ ఉంటే మాత్రం ఈమె గ్రూప్ గేమ్ ఆడకూడదు అని ఒక డిసైడ్ అయ్యే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ అనుకున్నాయి కదా దెబ్బడిపోయింది, గ్రూప్లో ఉంటే కొంచెం కొన్ని రోజులైనా మనం సర్వైవ్ అవుతాం అనుకోని ఆమె అలా స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నుంచి అది ఒకవేళ రీ ఎంట్రీ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ గ్రూప్లో అయితే ఉండదు, అదైతే షూర్. సో మొత్తానికి చాలా మంది సోనియా ఎలిమినేషన్ చూడాలి చూడాలి అనుకున్నారు. మొత్తానికి ఇక్కడ ఒక పాయింట్ అందరూ వెయిట్ చేసింది ఇంకో విషయం ఏంటంటే సీత ఏడుస్తుందా లేదా. దయ సీత ఏడకపోవడంతో దండం పెట్టాలనిపించింది నాకు, అమ్మాయ సీత బతికిచ్చావు ఈసారని. ఆమె కనుక ఇప్పుడు కూడా ఏడవపోయింది. కొంచెం కనుక ఏమంటారు, ఏమన్నా కొంచెం సంధించిన ఎమోషనల్ అయ్యేది, మరి బాగుండదు. ఆమె మీదే ఫైట్ చేసి ఈవెన్ ఇందాక ఈ సేమ్ ఎపిసోడ్లో కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసినా కూడా సోనియా గురించి మాట్లాడారు. సో మరి అలా చూసుకున్నా ఆమె ఏడవకూడదు. అందుకే ఆమె ఏడవలేదు. లేదంటే జనాలు కొట్టేవాళ్ళు ఇంక సీతని ఎమోషనలా పాడా అని చెప్పి. సో ఆ విధంగా మొత్తానికి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. రేపు నుంచి నిఖిల్ పృథ్వీ గేమ్ ఎలా టర్న్ అవ్వబోతుందనేది ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ళలో ఫైర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక ఎమోషనల్ ఒక ఎమోషనల్ షోల్డర్ అయితే మిస్ అయిపోయింది పృథ్వీకి కానీ నిఖిల్కి కానీ. ఇంక వీళ్ళు మర్చిపోతారు, ఆ సైడే మర్చిపోతారు. ఒక సెంటిమెంట్ ఇవన్నీ కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్ ఉందంటే అక్కడ సోనీ అనే వాళ్ళకి హౌస్లో. సో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది, ఇంకా ఆ సైడే మర్చిపోయి వీళ్ళకి దుమ్ము లేపుతారేమో నాకు అనిపిస్తుంది, చూడాలి. ఓకే గాయస్, మళ్ళీ ఎవరు నామినేషన్ చేస్తారు ఏంటనేది ఒక వీడియోతో వస్తాను. ఓకే బాయ్ గైస్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.